గారు రాశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయములో ఏమంటూ ఉన్నాడు అంటే 11వ వచనము ఈ రీతిగా మాట్లాడుతుంది. ఏమంటున్నాడంటే, సాతాను మనలను మోసపరచుకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. అంటే దాని అర్థం ఎఫెసీ సంఘంతో ఏమని చెప్తున్నాడంటే, సాతాను మనలను మోసపరిచే వాడు అని చెబుతూ సాతాను తంత్రములు మనందరికీ తెలుసు అంటూ ఉన్నాడు. సాతాను తంత్రాలు అంటే సాతాను పనులు, సాతాను కార్యాలు. తంత్రము అనే మాటకు ట్రాక్ అనే పదం, ట్రాప్ అనే పదాలు పర్యాయ పదాలుగా వాడబడ్డాయి. తెలుగులో ఉచ్చు, వల, ఎత్తు, పై ఎత్తు అని రకరకాల పదాలు మన తెలుగు భాషలో వాడబడ్డాయి. అంటే సాతాను ఎలాంటి వాడు అంటే మనకు ఉచ్చు వేస్తాడు, లేకపోతే వల వేసేవాడు అని పౌలు గారు చెబుతూ ఉన్నాడు. ఆ భావాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు సాతాను ఎలాంటి వల వేస్తాడో, లేకపోతే మన మీద వాడు ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడో మనందరికీ తెలుసు అంటూ ఉన్నాడు పౌలు గారు. సాతాను ఎలాంటి పనులు చేస్తాడో, ఎందుకు అంటే మన శత్రువైన సాతాను యొక్క బలాన్ని, వాడి సామర్థ్యాన్ని తెలుసుకోవలసిన బాధ్యత దేవుని పిల్లలుగా మనకి ఎంతో అవసరమని లేఖనం చెబుతా ఉంది. సాతాను యొక్క ప్రభావాన్ని, సాతాను యొక్క బలాన్ని, సాతాను యొక్క కార్యాలను బైబిలు అనేక రకాలుగా మనకు తెలియపరుస్తూ ఉన్నది అని లేఖనం మనకి స్పష్టంగా బోధిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సాతాను గురించి చాలా విషయాలు మాట్లాడుతూ ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అపోస్తలుడైన యోహాను. యేసు ప్రభు మాట్లాడిన సందర్భం, ఎవరి గురించి మాట్లాడిన సందర్భం అంటే సాతాను గురించి ప్రభు మాట్లాడిన మాటను జ్ఞాపకము చేస్తూ యోహాను గారు తన పత్రికలో రాస్తూ ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో ఏమంటూ ఉన్నాడు అంటే, యోహాను గారు తన అభిప్రాయాన్ని చెబుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఏమని మాట్లాడాడు? ఆయన ప్రత్యక్షతను గురించి మాట్లాడాడు. యోహాను పత్రిక యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత, రెవల్యూషన్ అంటాము దేవుని బిడ్డలారా. ప్రకటన గ్రంథము పేరు కూడా రెవల్యూషనే, ప్రత్యక్షత. జాగ్రత్తగా మాట మనం ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభులు వారి యొక్క ప్రత్యక్షత అంటే యేసు ప్రభులు వారి ఈ భూమి మీదకి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు, ఇన్కార్నేషన్ అంటే నరశరీరధారిగా ఆయన ఎందుకు వచ్చాడు అని చెబుతూ యేసు ప్రభు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణాన్ని సాతాను గురించి మాట్లాడుతుంది గ్రంథము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఏమని రాయబడిందంటే, అపవాది యొక్క క్రియలను లయపరచడానికి ఆ దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను. ఎవరి క్రియలట? అపవాది అనగా సాతాను క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు వచ్చాడు అంటున్నాడు. యేసు ప్రభు ఈ భూమి మీదకి సాతానును లయపరచడానికి వచ్చాడా, సాతాను క్రియలను లయపరచడానికి వచ్చాడా? వాస్తవానికి ప్రభువు సాతానును లయపరచాలా, సాతాను క్రియలను లయపరచాలా అని మనం ఆలోచన చేసినప్పుడు, సాతానును లయపరిచినప్పుడు మన జీవితంలో పాపాన్ని ప్రోత్సహించేవారు ఎవరో ఉండే అవకాశము లేదు. ఎందుకంటే మనలను పాపంలో పడవేసేవాడు ఎవరు? శత్రువైనా సాతాను అనేది మన అందరి చెప్పాలి అభిప్రాయం. ఎవరి అభిప్రాయము? నేను పాపములో పడ్డాను అంటే కారణము సాతానే అనేవాడు లేకపోతే నేను చాలా పరిశుద్ధురాలుగా ఉంటాను అనేది మన అందరి అభిప్రాయం. అంతేనా? అయితే బైబిల్లో సాతానుని నాశనము చేయకుండా కేవలము సాతాను క్రియలు అంటే సాతాను చేసే పనులు, కేవలము సాతాను చేసే పనులను లయపరచడానికే ప్రభు వచ్చాడు అని లేఖనం మనకి చాలా చక్కగా తెలియచేస్తూ ఉంది. అంటే యేసు ప్రభు సాతానును లయపరచడానికి రాలేదా?
సాతాను క్రియలను లయపరచడానికి వచ్చాడా? ఏమిటి దాని అర్థము? ఎందుకు ఆ రీతిగా ఆ విషయం మనకి చెబుతా ఉంది అని ఆలోచన చేసినప్పుడు, సాతాను క్రియలు లైవ్ చేయడము మనకి ఉపయోగమా? సాతానునే లైవ్ చేయడం అనేది మనకి ఉపయోగమా? ఏది మేలుకరం? ఎందుకు యోహాను కేవలము సాతాను క్రియలను లయపరచడానికే ప్రభు వచ్చాడు తప్ప సాతానుని ప్రభు ఏమీ చెయ్యలేదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు? ఆ వచనములో, ఆ వాక్యములో ఉన్న భావము ఏమిటి అని మనము జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు మరొక మాట మనకి కనబడతా ఉంది. హెబ్రీ పత్రికలో ఏమంటూ ఉన్నాడు అంటే, ఆ మాటను జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అద్భుతమైన మాట రికార్డు చేయబడింది. ఒకసారి మనం జాగ్రత్తగా చూసినప్పుడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం మనందరికీ తెలిసిన వచనమే. 14వ వచనములు అంటున్నాడు, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు అంటున్నాడు. అంటే అపవాదిని నశింపచేయడానికి ప్రభువు మరణించాడు అని హెబ్రీ గ్రంథకర్త అంటూ ఉన్నాడు. కానీ యోహాను గారు ఏమంటున్నాడు? అపవాది క్రియలను లయపరచడానికే వచ్చాడు అని యోహాను గారు అంటుంటే, హెబ్రీ పత్రికలు ఏమంది? సాతానును నశింప చేయడానికి ప్రభు వచ్చాడు. రెండిట్లో ఏది కరెక్ట్? నా ప్రశ్న మీకు అర్థమైందా? యోహాను గారు ఏమన్నాడు? అపవాది క్రియలకు లయపరచడానికి, కేవలం అపవాదిని కాదు, అపవాది క్రియలను లయపరచడానికి ప్రభు వచ్చాడు అంటున్నాడు. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, ఎవరిని? సాతానుని ఆయన మరణము ద్వారా నాశనము చేయడం అంటే నాశనము చేయడానికి వచ్చాడు అని హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. ఈ రెండిట్లో ఏది కరెక్టు? రెండు కరెక్టా? జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి. ఎందుకంటున్నానంటే, ఆ పదాలు, ఆ వచనాలు చదువుతున్నప్పుడు ఒక చోట ఏమో ఒకలాగా ఉంది, ఒక చోట మరొకలాగా ఉంది. కాబట్టి బైబిల్లో ఎన్నో రకాల తప్పులు ఉన్నాయి, ఎన్నో పొరపాట్లు ఉన్నాయి. బైబిల్ అంతా ప్రామాణికమైనది కాదు అని చాలా మంది వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ దేవుని పిల్లలుగా, దేవుని వాక్యాన్ని వినేవారిగా, దేవుని వాక్యాన్ని చదివేవారిగా, దేవుని వాక్యాన్ని బోధించేవారిగా, దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా ఎందుకు రెండు చోట్ల ఆ రీతిగా రాయబడ్డాయి అని మనం ఆలోచన చేసినప్పుడు వాస్తవానికి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? సాతానుని నాశనము చేయడానిక, సాతాను క్రియలను నాశనము చేయడానిక? యోహాను సాతాను క్రియలను నాశనము చేయడానికి ప్రభు వచ్చాడు అని చెబుతూ హెబ్రీ గ్రంథకర్త సాతానునే నశింప చేయడానికి వచ్చాడు అంటున్నాడు. జాగ్రత్త గమనించాలి. అందుకనే చాలాసార్లు నేను మీకు చెబుతున్నాను, వాడుక భాష బైబిల్ మీరు బాగా చదవడానికి ప్రయత్నము చెయ్యండి. ఎందుకంటే అర్థం కాని పదాలు మనకు సులువుగా అర్థం అవడానికి అవకాశం ఉంటుందని లేఖనము చెబుతా ఉంది. మూల భాషలోనికి వెళితే సాతానుని నశింప చేయుట అనే పదానికి మూల భాషలో ఏం వాడబడిందంటే, జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు సాతానుని దేవుడట యేసు ప్రభువు చంపడానికి రాలేదు, శక్తిహీనుడిగా చేయడానికి, పవర్లెస్. ఏం చేయడానికి వచ్చాడు యేసు ప్రభు? వాడి అధికారాన్ని లేకుండా చేయడమే యేసు ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం. ఆయన్ని చంపడానికి పెద్ద పనేమి, ఆయన్ని నాశనం చేయడం అనేది దేవునికి పెద్ద కష్టమైన పనేమి కాదు. కానీ గమనించాలి, నశింప చేయడము, సాతానుని మరణము ద్వారా, ప్రభు యొక్క మరణము ద్వారా సాతానుని నశింప చేయడం అనే మాటలో అర్థం ఏమిటంటే వాడిని శక్తిహీనుని చేయడమే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. గమనించాలి జాగ్రత్తగా. అందుకనే యాకోబు అన్నాడు, బలవంతుడై ఎవరైందు దేవుని ఎందు ఏమై ఉండాలి? బలవంతుడైనుడి అపవాదిని ఎదిరించాలి. ఎందుకు? ఎప్పుడైతే నువ్వు బలవంతుడు అయ్యావో బలహీనుడిని ఎదిరించడం పెద్ద పనేమే కాదు. ఇప్పుడు సాతానుని చంపడము ముఖ్యమా, బలహీనుని చేయడం ముఖ్యమా అంటే దేవుని దృష్టిలో బలహీనుని చేయడమే దేవుని యొక్క ముఖ్య అంశం. ఎందుకు సాతానుని దేవుడు బలహీనుని చేశాడు? ఒకప్పుడు వాడు బలవంతుడు, ఒకప్పుడు వాడు లోక
అధికారి, 3 లోకాలను శాసించిన వాడు, 3 లోకాల అధిపతి. ఆడుకున్న పేరు లోకాధిపతి, సర్వలోక అధిపతి. సర్వలోక అధిపతి అయిన సాతానుని దేవుడు బలహీనపరిచాడు అనే లేఖనం చెబుతా ఉంది హెబ్రీ పత్రికలో. నశింప చేయడం అనే మాట అర్థం ఏమిటంటే, సాతానుని దేవుడు ఏం చేశాడంటే బలహీనుడిగా మార్చివేశాడు. బలహీనుని కొట్టడం సులువా, బలవంతుని కొట్టడం సులువా చెప్పాలి? బలహీనుని కొట్టడమే సులువు. ఇప్పుడు బలహీనుడైన సాతానుని కొట్టాలి అనే ఆలోచన దేవునికి వచ్చినప్పుడు ఎవరి ద్వారా కొట్టించాలనుకున్నాడు? దేవుడే కొట్టాలనుకున్నాడా? దేవదూతల చేత కొట్టించాలనుకున్నాడా? మనుషుల చేత కొట్టించాలని, అంటే మనుషుల చేత సాతానుని ఓడించాలని అనుకున్నాడు. కొట్టించాలంటే కర్రించి కొట్టమని కాదు దాని అర్థం. దేవుడు సాతానుని ఓడించాలనుకున్నాడా? దేవదూతల చేత సాతానుని ఓడించాలనుకున్నాడా? లేకపోతే ఆయన పిల్లలైన మానవ జాతి చేత దేవుడు సాతానుని ఓడించాలని అనుకున్నాడా? అసలు ఏ ఉద్దేశంతో దేవుడు సాతాను మీద తన ప్రభావాన్ని చూపాడు? సాతాను ఎలాంటి ప్రభావాన్ని కలిగి ఉన్నాడు అనేది మనము ఆలోచించాలి. సాతాను తన ప్రభావాన్ని కోల్పోయాడు. దేని ద్వారా అంటే ప్రభు యొక్క మరణము ద్వారా సాతాను ఎలా మారాడంటే శక్తిహీనుడైపోయాడు. అంటే దెయ్యము మనిషి కంటే బలమైనది కాదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎవరో దెయ్యం మనిషి కంటే బలమైనది కాదు అని లేఖనం చాలా స్పష్టంగా చెబుతా ఉంది దేవుని బిడ్డలారా. ఎందుకు యేసు ప్రభు సాతానుని ఎలా బలహీనపరిచాడు, ఏ రీతిగా శక్తిహీనుడిగా మార్చాడు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు, యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి అని నేను మీకు చెప్పాను. ఒక విషయాన్ని నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఒకసారి చూద్దాం. ఫిలిప్పీ పత్రికలో ఒక అద్భుతమైన మాట రికార్డు చేయబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో యేసు ప్రభు వారి గురించి ఈ రీతిగా వ్రాయబడింది. ఒకసారి చూద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనందరికీ తెలిసిన మాటే. 2వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం అంటూ ఉన్నాడు ఆయన, మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. సిలువ మరణము పొందినంతగా ప్రభు ఏం చేశాడు? విధేయత చూపించాడు. ఏం చూపించాడు? విధేయత. అంటే సిలువ మరణం పొందాలి అంటే ప్రభువులో ఏముండాలంట? విధేయత ఉంది. విధేయత చూపించాడు అని చెబుతున్నాడు. అది ఎలాంటి విధేయత అంటే తన్ను తాను తగ్గించుకునే, హంబుల్ హిమ్సెల్ఫ్. తన్ను తాను తగ్గించుకున్నాడు. దేని ద్వారా అంటే విధేయత ద్వారా. విధేయత అంటే ఒబీడియన్స్, మనందరికీ తెలుసు కదా. విధేయత ద్వారా ప్రభు తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎందుకు విధేయత చూపాడు ప్రభువు? ఈ విధేయత వలన మానవ జాతికి కలిగిన లాభము ఏమిటి? ఎవరు చూపిన విధేయత? ప్రభువు చూపిన విధేయత వల్ల లోకానికి, అంటే మానవ జాతికి, మానవ సమాజానికి కలిగిన లాభం ఏమిటి? విధేయతలో ఉన్న మర్మము ఏమిటి? చాలా సందర్భాలు ఈ పదం మనం వినే ఉంటాం. ఆయన విధేయత చూపించాడు అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఎలాంటి విధేయత అంటే తన్ను తాను తగ్గించుకున్నాడు. సిలువ మరణము పొందినంతగా, అంటే సిలువ మరణాన్ని పొందాడు. యేసు ప్రభు విధేయత ఎందులో కనబడుతుంది అంటే సిలువ మరణంలో కనబడుతుంది. అసలు విధేయత అనే మాటలో ఉన్న భావం ఏమిటి, విధేయత అనే పదములో ఉన్న మర్మము ఏమిటి అని మనము జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఇంకొంచెం ముందుకు వెళితే అదే హెబ్రీ గ్రంథకర్త దీని గురించి మరొక రకంగా మాట్లాడుతున్నాడు. ఏమైనా మాట్లాడుతున్నాడో చూద్దాము. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము ఒక అద్భుతమైన మాట రికార్డు చేయబడింది. మనందరికీ తెలిసిన మాటే. 5వ అధ్యాయము తీసారా? 8వ వచనం అంటున్నాడు. 8వ వచనములో
ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభువట విధేయత నేర్చుకున్నాడు. అంటే ఆయనకి విధేయత తెలీదా? ఆయనకి విధేయత లేదా? విధేయత నేర్చుకోవడం ఏమిటి? జాగ్రత్తగా ఈ మాట మనం చూడాలి. ఇందాక మనం చదివిన దాంట్లో ఏమన్నాడు? విధేయత చూపెను అన్నాడు. ఎవరు? పౌలే. ఇందులో ఫిలిప్పీ పత్రికలో ఆయన విధేయత చూపాడు అని చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు విధేయత నేర్చుకున్నాడు అంటున్నాడు. ఇంతకీ ప్రభువు నేర్చుకున్న విధేయత ఏంటి చెప్పాలి మీరు. ప్రభువు నేర్చుకున్న ఆ విధేయత మనిషిగా నేర్చుకున్నాడు. ఆయన మానవునిగా నేర్చుకున్న విధేయత. ఎలా నేర్చుకున్న విధేయత? మానవునిగా నేర్చుకున్న విధేయత. ఇందుకే ప్రభువు నేర్చుకున్న విధేయత ఏమిటి? ఆ విధేయత ద్వారా మనకొచ్చే లాభము ఏమిటి? ఎవరు నేర్చుకున్న విధేయత ద్వారా? ప్రభువు నేర్చుకున్న విధేయత ద్వారా మనకొచ్చే లాభం ఏమిటి? అసలు ప్రభు విధేయతను ఎందుకు నేర్చుకున్నాడు? దానిలో ఉన్న మర్మం ఏమిటి? ఆయనకు తెలియదా? ఆయన సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, దైవస్వరూపి, దేవునితో సమానంగా ఉన్నవాడు అని లేఖనం ప్రభువు గురించి ఎన్నో గొప్పగా మాట్లాడుతూ ఉంది. మహాదేవుడు, మహోగనుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, కలిగినది ఏది ఆయన లేకుండా కలుగలేదు అన్ని ఆయనకి తెలిసినప్పుడు మరలా ఆయన విధేయత నేర్చుకోవడం ఏంటి? అంటే ఆయన దేవుడా, మనిషి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు సమాజంలో మనకు వినిపిస్తా ఉన్నాయి. అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువు నేర్చుకున్న ఆ విధేయత మనకి ఏమి తెచ్చిపెట్టింది అని మనము జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు, ప్రభువు చూపిన విధేయత లేకపోతే ప్రభువు నేర్చుకున్న విధేయత మానవ జాతికి ఏమి తెచ్చిపెట్టింది అని మనం ఆలోచన చేయాలి. అప్పుడే సాతాను తంత్రం మనకి అర్థము అవుతుంది. జాగ్రత్త ఈ మాట మనం ఆలోచన చేయాలి. ప్రభువు నేర్చుకున్న విధేయత లోకానికి ఏమి తెచ్చిపెట్టిందో ఒకసారి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం మనందరికీ తెలిసిన మాట. నేను చదువుతున్నాను. యాలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగునే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒకరు, ఎవరా ఒకరు? ఆదాము. ఆదాము అవిధేయత లోకమంతటిని ఎలా మార్చింది? పాపముగా మార్చింది. ఎవరి అవిధేయత? మొదటి ఆదాము యొక్క అవిధేయత. ఆ ఒక్కడి అవిధేయత మానవ జాతిని పాపముగా మార్చింది. మరొక ఒకడు ఉన్నాడు. ఆయన ఎవరు అంటే కడపటి ఆదాము. కడపటి ఆదామైన క్రీస్తు యొక్క విధేయత వలన పాపులందరూ నీతిమంతులుగా చెప్పాలి మారారు. అంటే ప్రభువు నేర్చుకున్న విధేయత మానవ జాతిని ఎలా మార్చింది? పాపములో నుండి నీతిమంతులుగా మార్చింది. జాగ్రత్తగా ఈ మాట మనం గమనించాలి. అంటే దాని అర్థము విధేయత అనే పాపానికి మూల పురుషుడు ఎవరు? చెప్పాలి. ఎవరు? క్షమించాలి. అవిధేయత అనే పాపానికి మూల పురుషుడు ఎవరు? ఆదాము. విధేయత అనే మాటకు మూల పురుషుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అవిధేయత లోకానికి పాపం తెస్తే, అంటే లోకమంతా పాపంగా మారిపోతే, ప్రభు యొక్క విధేయత లోకమంతా ఎలా మారిందంటే నీతిమంతులుగా మారింది. ఇంతకీ ఈ విధేయత గురించి మనం ఏమి నేర్చుకున్నామంటే అవిధేయత పాపము, విధేయత నీతి. అంతేనా? అవిధేయత ఏంటి చెప్పండి? అవిధేయత అంటే పాపము, విధేయత అంటే నీతి. ఇంతవరకు మనకు జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, చరిత్రలో, పాత నిబంధన చరిత్రలో విధేయత, అవిధేయత ఈ రెండు పదాలను మనం ఆలోచన చేసినప్పుడు పాత నిబంధన కాలంలో అవిధేయత ఏమి ప్రతిఫలాన్ని ఇచ్చిందో ఒకసారి చూద్దాం.
పాత నిబంధన కాలంలో అవిధేయత ఆనాటి జనాంగానికి ఎలాంటి ప్రతిఫలము ఇచ్చింది? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము. హెబ్రీ పత్రిక ఒక అద్భుతమైన మాట ఇక్కడ రికార్డు చేయబడింది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం మనందరికీ తెలిసిన మాటే. ఒకసారి చూద్దామా? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు మాట నిశ్చయము గనుక ముందు సువార్త వినని వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుక. అవిధేయ చేత ఎందులో ప్రవేశించలేదంట? విశ్రాంతిలో ప్రవేశించలేదు అని చెబుతూ 11వ వచనము చివరి భాగములు అంటాడు, ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. అవిధేయత వలన వారు ఎందులో ప్రవేశించలేదంట? విశ్రాంతిలో ప్రవేశించలేదు. అంటే అవిధేయత మనిషిని విశ్రాంతిలోనికి ప్రవేశించకుండా చేసింది. ఇంతకీ విశ్రాంతి అంటే ఏంటి? ఇక్కడ విశ్రాంతి గురించి లేఖనం మాట్లాడుతూ ఉంది. హెబ్రీ పత్రికలో అనేక మర్మాలు మనకు కనబడుతూ ఉన్నాయి. దైవజనంగా మన జాగ్రత్తగా మాటలు మనం ఆలోచన చేయాలి. అవిధేయత విశ్రాంతిలో స్థానం లేకుండా చేసిందంట. విధేయత విశ్రాంతిలో స్థానాన్ని ఇచ్చింది. అవిధేయత ఏమిచ్చింది? విశ్రాంతిలో స్థానం లేకుండా చేసింది. విధేయత విశ్రాంతిలో స్థానము ఇచ్చింది. ఎందుకు ఈ పదాల గురించి 1-2 సార్లు నేను మీకు చెబుతూ ఉన్నాను అంటే, అవిధేయత ద్వారా పాపము ప్రవేశించింది, విధేయత ద్వారా నీతి ప్రవేశించింది. అవిధేయతకు కారణము ఆదాము, విధేయతకు కారణము ప్రభువు అనే విషయాలు నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పుడు మరలా మనము రోమా పత్రికలోనికి వెళితే, ఇందాక మనం చదివి 5:19లో ఒకని అవిధేయత లోకానికి ఏమి తెచ్చిందంటే పాపము తెచ్చింది. ఒకని విధేయత లోకానికి ఏం తెచ్చిందంటే నీతిని తెచ్చింది. అంటే ప్రభు ఏమి నేర్చుకున్నాడంటే విధేయతను నేర్చుకున్నాడు. ఆదాము ఏమి నేర్చుకోలేదంటే విధేయతను నేర్చుకోలేదు. మనకు బాగా అర్థమవుతూ ఉంది. ఇప్పుడు మనము జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఆదాము విధేయత నేర్చుకోని కారణాన ఏం పోగొట్టుకున్నాడంటే విశ్రాంతిని పోగొట్టుకున్నాడని లేఖనము చెబుతా ఉంది. దేవుని బిడ్డ, ఎందుకు ఏ విశ్రాంతి అది? పరలోకమా, పరదేశ, పాతాళమా? ఏ విశ్రాంతి అది? అక్కడ చెప్పబడిన విశ్రాంతి సినిమాలో మధ్యలో వేస్తాడు కదా, మధ్యలో ఇంటర్వల్ విశ్రాంతి. పూర్వం పల్లెటూరులో విశ్రాంతి అనేసేవాడు. అంటే అర్థం ఏంటంటే మధ్యలో వెళ్ళి టీ తాగిరండి, లేదా కాఫీ తాగిరండి. ఇందుకు ఇక్కడ ప్రభువు చెబుతున్న విశ్రాంతి ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు ప్రభువే ఒక యూనివర్సల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడంటే మత్తయి సువార్త 11:28లో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతినిస్తాను. అంటే మీరు గమనించాలి, అంటే సర్వలోకానికి ఏమి లేదు, విశ్రాంతి లేదు. ఇప్పుడు ప్రభు ఏమిస్తాను అంటున్నాడు? విశ్రాంతినిస్తాను అంటున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి, అంటే విధేయత కలిగిన వానిలో నుండి ఏమొచ్చిందంటే మనకి విశ్రాంతి వచ్చింది. అవిధేయత వల్ల ఏం పోయిందంటే విశ్రాంతి పోయింది. మీరు జాగ్రత్తగా గమనిస్తే, అంటే సాతాను యొక్క ఆయుధం ఏమిటి? అవిధేయత. ఎవరి ఆయుధము? సాతాను యొక్క తంత్రం. అంటే మనిషిని వాడు ఎలాగా నడుపుతాడు, మానవ జీవితాన్ని వాడు ఎలాగా నాశనము చేస్తాడు. మనం అనుకుంటాము దెయ్యం మనల్ని పట్టుకుంటే రకరకాలుగా మనం తయారు చేస్తుందని మనం అనుకుంటాము. కానీ దెయ్యం ఎప్పుడైతే మనలోనికి ప్రవేశించిందో మనం ఎలా మారుతామంటే అవిధేయులుగా మారతాము. ఎవరికి అవిధేయులుగా మారతాము? దేవునికి అవిధేయులుగా. జాగ్రత్తగా ఈ మాటలు మనం గమనించాలి.
పాత నిబంధన చరిత్రలో దేవుని జనాంగం అని పేరుంది. ఎవరు అంటే ఇజ్రాయేలీలు. ఎవరు అని చెప్పండి? ఇజ్రాయేలీలు. దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు వాళ్ళకి. పాత నిబంధనలో కొన్ని వేల వాగ్దానాలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, దీవెనలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అన్ని ఉన్నా వాళ్ళ గురించి ఒక భయంకరమైన మాట రికార్డు చేయబడింది. ఒకసారి చూద్దాం మనం జాగ్రత్తగా. ఆ మాట మనము పరిశీలన చేద్దాము. నిర్గమకాండము, జాగ్రత్తగా మాటను మనం ఒకసారి చూద్దాము దేవుని బిడ్డలారా. నిర్గమకాండంలో చాలా విషయాలు పొందుపరచబడ్డాయి, కానీ ఒక మాటను మీకు చూపించి నేను జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. నిర్గమకాండము 32వ అధ్యాయం, మనందరికీ తెలిసిన మాట, 9వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, అనగా అవిధేయులు. ఎవరంట వాళ్ళు? లోబడనొల్లని ప్రజలు. అంటే పాత నిబంధనలో సాతాను తంత్రం ఏమిటి అంటే అవిధేయత. సాతాను తంత్రం ఏంటి? అవిధేయత. ప్రభు తంత్రం ఏంటి చెప్పాలి? విధేయత. సాతాను పనేమిటి? మనుషులను అవిధేయులుగా మార్చటం. దేవుని పనేమిటి? మనుషులను విధేయులుగా మార్చటం. జాగ్రత్తగా మనం ఈ మాట గమనించాలి. అందుకనే పాత నిబంధనలో ఇశ్రాయేలీలు అనేక పర్యాయాలు అవిధేయులుగా బిర్యానీ తిన్నారా? చికెన్ తిన్నారు. చికెన్ అంటే ఎన్వి. పూరేళ్ళు తిన్నారు. కష్టపడకుండా మంచి భోజనాలు తిన్నారు. దేవదూతల ఆహారము తిన్నారు. ఎన్నో అద్భుతాలు చూశారు. ఎంత చూసినా ఏమి చేసినా వారికి ఉన్న పేరేమిటంటే అవిధేయులు. ఎవరో అవిధేయులు. జాగ్రత్తగా మనం గమనించాలి దేవుని బిడ్డ. సాతాను తంత్రము మనుషులను ఎలా మోసం చేస్తుంది? అవిధేయత ద్వారా. ఎవరి విషయంలో? దేవుని విషయంలో నిర్లక్ష్యం. అవిధేయత అనే మాటకు తెలుగు బైబిల్ పరిభాషలో మనం ఆలోచన చేసినప్పుడు అవిధేయత అనే మాటకు చాలా అర్థాలు మనకు కనబడతాయి, కానీ ఒక మాట నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అవిధేయత అనే మాటకు మూల భాషలోకి వెళితే తిరుగుబాటు అని మనకు కనబడతా ఉంది. అవిధేయత అంటే ఏంటి? తిరుగుబాటు. ఎవరి మీద తిరుగుబాటు? దేవుని మీద తిరుగుబాటు. దేవుని మాట మీద తిరుగుబాటు. దేవుని మాటకు లోబడని తత్వం ఎవరిది అంటే ఇది సాతాను. ఎవరి తంత్రం? సాతాను తంత్రములలో ప్రధానమైనది ఏమిటంటే అవిధేయత. ఆ అవిధేయత ఎక్కడ ప్రారంభించబడింది? ఏదేని వనములో ప్రారంభించబడిన ఆ అవిధేయత లోకమంతటికి ఏమి తెచ్చిందంటే పాపాన్ని తెచ్చింది. లోకమంతటి పాపము ప్రభు యొక్క విధేయత వలన ఎలా మార్చబడింది అంటే చెప్పాలి, నీతిమంతులుగా మార్చబడింది. సాతాను మనల్ని ఎలా శోధిస్తాడో తెలుసా? మనల్ని ఎలా మారుస్తాడో తెలుసా? అవిధేయులుగా మారుస్తాడు. దేనికి అవిధేయులుగా? వాక్యానికి అవిధేయులుగా. వాక్యానికి లోబడిన వారిగా మార్చడమే సాతాను యొక్క ముఖ్యమైన ఉద్దేశం. వాక్యానికి లోబడం, వాక్యాన్ని చెప్పింది చెప్పినట్లుగా చెయ్యము. ఎందుకు చెయ్యము? చాలా సందర్భాలు అంటారు, వీళ్ళకి ఎన్నిసార్లు బోధించినా అర్థం కావట్లేదండి అంటారు కదా. ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు? ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావట్లేదు అని చాలా సందర్భాల్లో కొంతమంది అంటారు. ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు మారరండి. 30 సంవత్సరాల గురించి గుడికి వెళ్ళిన వీళ్ళ మార్పు లేదండి అనే పదాలు మనం ఎక్కువ వినబడతాయి. కానీ వింటున్న వారు మారకుండా సాతాను మధ్యలో ఒక అద్భుతమైన పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? వాక్యం అనే విత్తనం పడకుండా మధ్యలోనే వాడు ఏం చేస్తున్నాడు? జాగ్రత్తగా ఎత్తుకు పోతున్నాడు. వాక్యము మనలో ఫలింపనేయడం లేదు. వాక్యం మనలో ఫలిస్తే మనం ఎలా మారుతామంటే విధేయులుగా మారిపోతాం, దేవునికి ఇష్టమైన వారిగా మారిపోతాం. అందుకును సాతాను
ప్రతి క్రైస్తవుని జీవితంలో ఉపయోగించే తంత్రం ఏమిటి అంటే అవిధేయత. దేనికి? వాక్యానికి లోబడిన వారిగా చేయడమే వాడు ప్రధాన ఎజెండా. ఎవరి ఎజెండా? సాతాను యొక్క ప్రధాన ఎజెండా. పేతురు ఒక మాట అన్నాడు, ఆ మాట మనం చదువుకుని ముగింపులోకి వెళ్ళిపోతాము. దేవుని బిడ్డలారా, సాతాను గారి యొక్క ఎజెండా ఏమిటి అంటే అవిధేయత. దాని గురించి పేతురు చాలా స్పష్టంగా ఒక అద్భుతమైన విషయాన్ని మాట్లాడాడు. పేతురు రాసిన మొదటి పత్రిక మనందరికీ తెలిసిన మాట, 4వ అధ్యాయం, పేజీ నెంబరు 216. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము చూసారా, 17వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. ఏమన్నాడంటే 17వ వచనంలో, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభపు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? దేవుని తీర్పు బయలుదేరింది. ఎందుకు ఈ పదం నేను మీకు చెబుతా ఉన్నాను అంటే, ప్రపంచంలో దేవుని తీర్పుకు సంబంధించిన ఆనవాళ్ళు కనబడుతున్నాయి. ప్రపంచంలో ఏం కనబడుతున్నాయి చెప్పండి? దేవుని తీర్పుకు సంబంధించిన ఆనవాళ్ళు. అగ్నితో కొన్ని ప్రాంతాలు కాల్చబడుతున్నాయి, భూకంపాలతో కొన్ని ప్రాంతాలు గలిబిలి చేయబడుతున్నాయి, తుఫానుతో కొన్ని ప్రాంతాలు గలిబిలి చేయబడుతున్నాయి. ఇవన్నీ దేనికి గుర్తు అంటే దేవుని ఉగ్రతకు గుర్తుగా కనబడుతున్నాయి. మీరు గమనించాలి, క్రైస్తవ్యం పెరుగుతూ ఉంది. ఏం పెరుగుతుంది చెప్పండి? క్రైస్తవ్యం పెరుగుతూ ఉంది. కానీ క్రైస్తవ్యంలో ఏం పెరుగుతూ ఉందంటే ఎక్కువగా అవిధేయులు పెరుగుతా ఉన్నారు. ఎవరికి? దేవుని వాక్యానికి. అంటే అర్థం ఏంటంటే సాతాను వారి యొక్క విధేయతను ఏం చేస్తున్నాడు? దొంగిలించి సాతాను మనుషులను ఎలా మారుస్తున్నాడంటే అవిధేయులుగా మారుస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలుగా మనం ఆలోచించాలి. సాతానును ఎదిరించమని లేఖనం చెబుతా ఉంది. ఎవరిని ఎదిరించాలట? సాతానుని ఎదిరించాలి. ఎఫెసీ పత్రికలో రాశాడు ఎలా ఎదిరించాలి? దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించాలి. అంటే సాతాన్ని ఎదిరించడానికి ఆయుధాలు కావాలి. ఏం కావాలి చెప్పండి? సాతాన్ని ఎదిరించాలంటే ఏం కావాలి చెప్పండి? ఆయుధాలు కావాలి. ఒకసారి చదువుదామా? ఎఫెసీ పత్రిక ఎన్నో అధ్యాయం అది? 6వ అధ్యాయము 10వ వచనం, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై. ఏ విషయంలో బలవంతులై ఉండాలి? ఏ విషయంలో బలవంతులై ఉండాలి అంటే సాతాను శక్తులను ఎదిరించడానికి ప్రతి క్రైస్తవుడు ఏమై ఉండాలి అంటే బలవంతుడై ఉండాలి. ప్రభు కోరుకుంటున్నాడు సంఘాలు ఎలా ఉండాలంటే బలముగా ఉండాలి. సంఘము బలముతో నింపబడాలి, ప్రభు యొక్క శక్తితో నింపబడాలి, ప్రభు యొక్క సామర్థ్యంతో నింపబడాలి. ఎందుకంటే అపవాది తంత్రాలను ఎదిరించాలి అంట. ఎందుకంటే మన పోరాటము శరీరులతో కాదు, దురాత్మ సమూహములతో మనం పోరాటం చేస్తున్నాం. జాగ్రత్తగా మనం గమనించాలి. అది ప్రధానులతో మనం పోరాటం చేస్తున్నాము, అధికారులతో మనము పోరాటం చేస్తున్నామని చెబుతూ దేవుని బిడ్డలారా, వాటిని ఎదిరించాలి అంటే అక్కడ 13వ వచనం అంటాడు, అందుచేతన మీరు ఆపద దినమందు వాణిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తివంతుడ అగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలని చెబుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అందులో మొట్టమొదటిది సత్యము అనే దట్టి. దట్టి అంటే యుద్ధం చేసేటప్పుడు సైనికులు ధరించే ఒక రకమైన ఆయుధం అన్నమాట. చాలా సందర్భాల్లో మీరు చూసుంటారు. మన భాషలో చెప్పాలంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అంటాం. ఏంటది? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అంటే ఎందుకంటే సహజంగా ఎప్పుడైతే శత్రువు మనిషి నడుం మీద కొట్టాడో వాడు నిలబడి యుద్ధము చేయలేడు. మనిషి నిలబెట్టేది ఏమిటి అంటే
వెన్నుపూస. ఏ పూస చెప్పండి? వెన్నుపూస లేకపోతే వెన్నుపూస పని చేయట్లేదు అనుకోండి, నిలబడే అవకాశము లేదు, కూర్చునే అవకాశము లేదు, ఇంకా పడుకునే ఉండాలి. అంటే నిన్ను నిలబెట్టేది ఏమిటి అంటే సత్యము అనగా వాక్యం. మనం ఎందులో నిలబడాలంటే వాక్యములో నిలబడాలి. ఎప్పుడైతే వాక్యములో మనం నిలబడతామో సాతాను తంత్రాన్ని ఎదిరిస్తాము, సాతానుని ఓడిస్తాము. జాగ్రత్తగా మాట మనం గమనించాలి దేవుని బిడ్డలారా. వాక్యములో నిలబడాలి. చివరి దినాల్లో మనం ఉన్నాము, వాక్యములో మనం నిలబడాలి. వాక్యముతోనే మనం ఏం చేయాలంటే యుద్ధము, మన ఆయుధము మొట్టమొదటిగా ఏంటంటే దేవుని వాక్యమే. వాడు కూడా ప్రభుతో ఎలాంటి పోరాటం చేశాడంటే వాక్యంతోనే పోరాటము చేశాడు. దేంతో పోరాటం చేశాడు? వాక్యముతోటే కదా. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను. వాడు వాక్యముతోనే పోరాటం చేశాడు. మనలను దేంతో ఓడిస్తాడు అంటే వాక్యముతోనే ఆడు మనను ఓడిస్తాడు అని లేఖనం స్పష్టంగా చెబుతా ఉంది. గమనించాలి దేవుని పిల్లలుగా. సాతాను తంత్రములలో అతి భయంకరమైన ఆయుధం ఏమిటంటే అవిధేయత. ప్రభు యొక్క ఆయుధం ఏమిటి అంటే చెప్పండి, విధేయత. ప్రభు ఏమి నేర్చుకున్నాడట? విధేయత నేర్చుకున్నాడు. ఎలాగా? సంపూర్ణ మానవుడుగా మారి. ఎలా మారి? సంపూర్ణ మానవుడిగా మారి ఏం నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. మనం అనుకుంటాము యేసు ప్రభు దేవుడు కాబట్టి ఆయన అన్ని భరించేశాడండి. ఏం చేశాడు? ఆయన అన్ని భరించాడండి అంటాం. కానీ మీరు గమనించాలి, యేసు ప్రభు పొందినన్ని బాధలు, శ్రమలు ఎవ్వరూ పొందలేదు. ఆయన ఎలా శోధింపబడ్డాడు అంటే ఒక మాట చూపిస్తాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం ఏమంటున్నాడు తెలుసా? మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు. అంటే అర్థం ఏంటి? మనకు ఎలాంటి బలహీనతలు ఉన్నాయో ఆయనకు కూడా అలాంటి బలహీనతలే ఉన్నాయి. మనకలాంటి ప్రభువు కూడా బలహీనుడే. అందుకని ఏమన్నాడు? నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి నరమాత్రపు మాట, 100% మానవుడిగా పలికిన మాట. దేవుడు ప్రభువుని విడిచిపెట్టిన సమయం అది. ఎందుకంటే ప్రభువు మానవుడుగానే శిలువ మీద మరణించాలి, దేవుడిగా కాదు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. సమస్తము మనవలే శోధింపబడ్డాడు, మనవలే శోధింపబడ్డాడు. మీరు జాగ్రత్త గమనించాలి. ఆయన పాపము లేని వాడిగా ఉండెను, మనవలే శోధింపబడ్డాడు. మీరు గమనించాలి, యేసు ప్రభువుని చాలా మంది ఆడవాళ్ళు శోధించారు. దాని గురించి ఏదో సువార్తలు రాయబడ్డాయి, నాస్టిక్ గాస్పల్స్. అందులో ఒకటి మనందరికీ తెలిసిన సువార్త మరియా సువార్త. అందులో యేసు ప్రభు మగ్దలేని మరియతో చాలా చనువుగా ఉన్నాడు, చివరికి వివాహం చేసుకున్నాడని కూడా రాశారు. అంటే ఒక పురుషుడికి ఎలాంటి శోధనలు ఉంటాయో ప్రభు కూడా అలాంటి శోధనలే వచ్చాయి. ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆయన దగ్గరికి వచ్చింది, మనందరికి తెలుసు కదా. లోక సువార్తల గురించి రాయబడింది. ఒక పాపాత్మురాలైన స్త్రీ, అక్కడ ఏమని రాయబడిందంటే ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ. ఆయన శోధింపబడ్డాడు, అనేక రకాలుగా ఆయన శోధింపబడ్డాడు, అయినా ఆయన పాపము చేయలేదు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి దేవుని పిల్లలుగా. ఆయన పాపము చేయలేదు, ఆయన శోధింపబడ్డాడు. ఆయన ఎంతగా శోధింపబడ్డాడో 5వ అధ్యాయంలోని హెబ్రీ పత్రికలో రాశాడు. 7వ వచనంలో, శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనయు కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థన యాచన సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడి తాను పొందిన శ్రమల ద్వారా ఏం నేర్చుకున్నాడంటే విధేయత నేర్చుకున్నాడు. యేసు ప్రభు సంపూర్ణ మానవుడుగా ఏమి నేర్చుకున్నాడు? విధేయత
నేర్చుకున్నాడు. మనమందరం ఎవరు అంటే సంపూర్ణ మానవులం, మనుషులం. ఇప్పుడు ప్రభువు ద్వారా మనం ఏమి నేర్చుకోవాలంటే విధేయత నేర్చుకోవాలి. కానీ సాతాను గాడు మనలను ఎలా మార్చడానికి ప్రయత్నం చేస్తాడు? అవిధేయులుగా మార్చడానికి ప్రయత్నము చేస్తాడు. వాడు వేసే అగ్ని బాణం ఏమిటంటే దేవునికి అవిధేయులుగా మార్చడమే వాడు ముఖ్యమైన ఎజెండా. ఈ 2025లో దేవునికి విధేయులుగా ఉన్నామా లేదా? వాక్యానికి విధేయులుగా ఉన్నామా లేదా? మనల్ని మనం పరిశీలన చేసుకుని సాతాను తంత్రాలను ఓడిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.